సో నక్సలిజం చరిత్రలో దాదాపు 50-60 సంవత్సరాల నక్సలిజం చరిత్రలో ఈరోజు ఒక పెద్ద కుదుపు అని చెప్పొచ్చు. ఆ పార్టీకి ఆయువు పట్టైనటువంటి కీలకమైనటువంటి పదవి ఏదైతుందో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి నిన్న ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఇటు ముఖ్యంగా సదరన్ ఇండియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి అసలు విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన మరణం పైన, ఆయన ఎన్కౌంటర్ పైన ఈరోజు ట్వీట్ పెట్టడం అవుతుందో జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అణచివేస్తుంది అనడానికి అంటే వాళ్ళు చాలా విషయాలు కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా దాంట్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే నాకున్నటువంటి అవగాహన మేరకి కేంద్ర ప్రభుత్వం ఇటు పాకిస్తాన్ భారత్ సంబంధించిన యుద్ధానికి సంబంధించి కొంత చర్చలు చేస్తామని చెప్పేసి ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. ప్రస్తుతం ఆ విషయంలో భారతదేశం అంతా కూడా సైలెంట్గా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతూ ఉన్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో దీనిలో భాగంగా ఈరోజు మావోయిస్టుల ఏరువేత కార్యక్రమంలో భాగంగా నంబాల కేశవరావుని ఎన్కౌంటర్ చేసేసి మొత్తానికైతే చర్చను కంప్లీట్గా డైవర్ట్ చేస్తున్నారా అనేటువంటి కోణంలో ఒక బలమైనటువంటి అనుమానం అయితే మాకు కలుగుతూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే భారత్ పాక్ యుద్ధం ఇక స్టార్ట్ అయిపోతుంది, పాకిస్తాన్ను మట్టుబెడతారు, ఉగ్రవాదాన్ని మట్టుబెడతారని చెప్పేసి అనుకున్నారు. మోడీ నాయకత్వం పైన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క నాయకత్వం పైన చెప్పి భారతదేశ ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాల తర్వాత భారతదేశం ఇటు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గా లేకపోతే ఇంకా వేరే ఒత్తిళ్లకు తలొగ్గా మొత్తానికైతే వెనకడుగు వేసింది అనేది బహిరంగ రహస్యం. దానిపైన భారతీయ జనతా పార్టీ పైన కావచ్చు, ముఖ్యంగా మోడీ నాయకత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు దేశవ్యాప్తంగా వెలువెత్తున్నటువంటి ఈ తరుణంలో ఆ చర్చను డైవర్ట్ చేయడానికి మొత్తానికైతే నంబాల కేశవరావు యొక్క ఎన్కౌంటర్ను బూచిగా చూపిస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే చాలా బలంగా కలుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి నిన్న అమిత్ షా ట్వీట్ ఏం పెట్టిండు, మోడీ ట్వీట్ ఏం పెట్టిండు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం దానిలో చాలా లోతులో గనక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా అమిత్ షా ట్వీట్ చూసిన తర్వాత మీకు ఇంకా అన్ని విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. ఇది అమిత్ షా సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. దీనిలో చూడండి, ఏ ల్యాండ్మార్క్ అచీవ్మెంట్ ఇన్ ద బ్యాటిల్ టు ఎలిమినేట్ నక్సలిజం. Today, in an operation in Narayanapur, Chhattisgarh, our security forces have neutralized 27 dreaded Maoists, including Nambala Keshavarao alias Basavaraju, the General Secretary of CPI Maoist, topmost leader and the backbone of the Naxal movement. This is the first time in the 3 decades of Bharat's battle against Naxalism that a General Secretary ranked leader has been neutralized by our forces. I applaud our brave security forces and agencies for this major breakthrough. Also glad to share that after completion of Operation Black Forest, 54 Naxals have been arrested and 84 Naxals have been surrendered in Chhattisgarh, Telangana and Maharashtra. The Modi government is resolved to eliminate Naxalism before the 31st of the March 2026 అంటూ చూస్తాం. సో ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా నక్సలిజం మరియు నక్సలిజం మూలాలను భారతదేశం నుంచి విడగొట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి పెత్తందారి అగ్రవర్ణాల వ్యవస్థ ఉన్నంత కాలం ఈరోజు నక్సల్ మూమెంట్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఈ ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ దేశంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, అదేవిధంగా సంపద అందరికీ పంచాలనేటువంటి ఒక దృక్పథం ఏదైతే ఉంటుందో అది నెరవేరినప్పుడు మాత్రమే నక్సలిజం యొక్క ఆశయం నెరవేరినట్టు అవుతుంది. అప్పుడు నక్సలిజం అనేది ఎండ్ అవుతుంది. అప్పటిదాకా ఎండ్ కాదు అనే విషయంలో ఈరోజు పాలకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఈరోజు ఒక 27 మంది మావోయిస్టులను, దానిలో భాగంగా నంబాల కేశవరావు అనే టాప్ మోస్ట్ లీడర్ను
ఈరోజు ఎన్కౌంటర్లో చంపేశారు, దాన్ని సెలబ్రేట్ చేసుకునే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఏ రాజ్యాంగం ఇచ్చింది ఈ మానవులను చంపమని, అంటే మానవ ఈ హరణాన్ని చేయమని ఏ రాజ్యాంగం చెప్తా ఉంది? భారతదేశ రాజ్యాంగం చెప్తా ఉందా? ఈరోజు పాలకులే భారతదేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్తూ ఉన్నారో దాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు వాళ్ళు చేసింది తప్ప రైటా పక్కన పెడితే, ఇలాంటి నరమేధం జరగడం, అది కూడా పాలకులే చేయడం ఏదైతుందో ఇది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కనబడతా ఉంది. నక్సలిజాన్ని అంతమొందిద్దాం మార్చి 31, 2026 వరకు అని అనుకుంటున్నారు కదా, అంత ఈజీ కాదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక హోం శాఖ మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీని గురించి ట్వీట్ చేస్తూ ఉన్నారంటే ఎంత భావదారిద్ర్య పరిస్థితిలో వీళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫోర్సెస్ ఫర్ దిస్, ప్రౌడ్ అట అంటే ఎందుకు గౌరవించాలి? మన దేశంలో ఉన్నటువంటి పౌరులను మనమే చంపుకొని దాన్ని ప్రౌడ్ మూమెంట్గా అనుకోవడం ఎంతవరకు సమంజసమో ఈరోజు నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫోర్సెస్ ఫర్ దిస్ రిమార్కబుల్ సక్సెస్. అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు ఎలిమినేటింగ్ ద మేనస్ ఆఫ్ మావోయిజం అండ్ ఎన్ష్యూరింగ్ ఏ లైఫ్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్ ఫర్ అవర్ పీపుల్. శాంతి అని చెప్తా ఉన్నారు. ఈరోజు మావోయిస్టులు చాలా స్పష్టంగా శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పలుమార్లు లేఖ రాసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు అశాంతి నెలకొల్పే విధంగా ఈరోజు పీస్ అని మాట్లాడుతున్నారు. ఏం పీసు? వాళ్ళని చంపి పీస్ అంటే ఎట్లయితుంది? వాళ్ళని చంపి శాంతి అంటే ఎట్లయితుంది? ఈరోజు అశాంతి కొరకే మీరు పనిచేస్తున్నారా అనేటువంటి ఒక భావన ఏర్పడతా ఉంది. ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రధాని తన యొక్క పదవిని ఈరోజు నడుపుతూ ఉన్నాడు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు హోంశాఖ మంత్రి నడుపుతూ ఉన్నది బహిరంగంగా ఏర్పడుతుంది. ఈరోజు సరే ఎన్కౌంటర్ జరగడం కామన్, కానీ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి, హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈరోజు దీన్ని ప్రౌడ్ మూమెంట్గా, దీన్ని సక్సెస్గా అభినందిస్తూ ఉన్నారు, సంబరాలు ఉంటున్నారంటే ఇది ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశంలో అంతర్భాగమైనటువంటి మన దేశ పౌరులను చంపి ఈరోజు దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం, దీన్ని శాంతి కొరకు, శాంతి స్థాపన కోసం అని అంటే ఎట్లా నమ్ముతారు భారతదేశ ప్రజానికం? పాకిస్తాన్ పైన యుద్ధం చేయమంటేమో చేత కాదు మనకి, వెనకడుగు వేస్తాం. కానీ వీళ్ళని చంపండి మాత్రం ఎందుకు తేరగా? వీళ్ళ దగ్గర అధునాతనమైనటువంటి టెక్నాలజీ లేదు, అధునాతనమైన ఆయుధాలు లేవు, వీళ్ళకి సరైన నెట్వర్క్ లేదు. కాబట్టి ఈరోజు చంపుదామంటే ఎట్లయితుంది? 100% వాళ్ళు శాంతి చర్చలు సిద్ధమన్నప్పుడు శాంతి చర్చలు చేయాల్సిందే. ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేసింది? 100% భారత్ పాక్ యుద్ధంని ఏదైతే దానిలో చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు నంబాలా కేశవరావును చంపారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, నంబాలా కేశవరావు అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీ, మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ. ఈరోజు మావోయిస్టు పార్టీకి వివిధ రకాల విభాగాలు ఉంటాయి. ఒకటి మిలిటెంట్ సంబంధించినటువంటి మిలిటరీ, వాళ్ళకు మిలిటరీ వింగ్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు ఒక డెసిషన్ మేకింగ్ సంబంధించిన ఒక వింగ్ ఉంటుంది. అంటే వీళ్ళే కంప్లీట్ డెసిషన్ మేకర్స్ ఏదైతే ఉంటుందో ఉంటాయి. అంటే కొన్ని విషయాలు మాత్రమే, అంటే అంతర్గతంగా చాలా ఉంటాయి, కానీ మెయిన్గా నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తా ఉన్నాను. దానిలో నాకు తెలిసినటువంటి అవగాహన మేరకు చెప్తాను. కొన్ని మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, దయచేసి సబ్జెక్టు కరెక్షన్ చేయాల్సిందే కోరుతా ఉన్నాను. నాకు తెలిసినటువంటి జ్ఞానం ప్రకారం మాత్రమే చెప్తా ఉన్నాను. సో అదేవిధంగా అదేవిధంగా ఇంకొకటి ట్రైనింగ్తో పాటు వాళ్ళకు టెక్నాలజికల్, అంటే ఆయుధాల సమకూర్చుకో విషయంలో కావచ్చు, ఇంకేదైనా సంథింగ్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా చాలా రకాల వింగ్స్ ఉంటాయి. ఈ వింగ్స్ అన్నిటి కూడా ఒక్కొక్క కమాండర్ ఉంటారు. దీనికి కమాండర్ అనేటువంటి ఒక స్థాయి ఉంటుంది. అంటే వీళ్ళు చీఫ్లు అన్నట్టు. సో ఇట్లా అన్ని రకాల చాలా విభాగాలు ఉంటాయి. ఇట్లా ఇది ఒకటే కాదు, చాలా విభాగాలు కూడా ఉంటాయి. పౌర సమాజం నుంచి కొంతమంది కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అన్ని రకాల వింగ్స్ ఉంటాయి. ఏవైతే ఒక భారతదేశ ప్రభుత్వం, ఒక గవర్నమెంట్ నడిపేటువంటి ప్రభుత్వానికి ఎన్ని విభాగాలు ఉంటాయో ఈ మావోయిస్టు పార్టీ కూడా అన్ని విభాగాలు ఉంటాయి. సో వీళ్ళందరికీ అధిపతి నంబాలా కేశవరావు. అయితే
ఫర్ సపోజ్ ఒక మిలిటరీ వింగ్, ఫర్ సపోజ్ హిడ్మా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక బెటాలియన్, దీనిలో కూడా చాలా రకాల వింగ్స్ ఉంటాయి. ఈ మిలిటరీ వింగ్లో కూడా ఒరిస్సా క్యాడర్ అని, లేకపోతే తెలంగాణ క్యాడర్నో, లేకపోతే ఏపీ క్యాడర్నో, ఇట్లా ఒరిస్సా, ఇట్లా ఈ వివిధ రకాల స్టేట్ సంబంధించిన వింగ్స్ వీటి కూడా కంప్లీట్గా వాళ్ళకు కూడా కమాండర్స్గా ఉంటారు. సో హిడ్మా అనేటువంటి వ్యక్తి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, హిడ్మా అనే వ్యక్తి ఆయన ఒక వింగ్ అంటే తెలంగాణకో లేకపోతే ఏపీకో సంథింగ్ ఒక ఆర్మీకి సంబంధించిన మిలిటరీకి సంబంధించినటువంటి దానిలో బాగా ఒక దానికి వింగ్ కమాండర్గా ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తికి ఈరోజు 3 అంచెల భద్రత ఉంటుంది. 3 అంచెల భద్రత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఆయన ఒక్కడి చుట్టే దాదాపు 100 మంది నక్సలెట్లు ఆయనకు రక్షణగా ఉంటారు. సో అలాంటిది ఈ మిలిటరీ వింగ్కు ఎన్ని రకాల వలయాలు ఉంటాయి వీళ్ళకు. అదేవిధంగా వీళ్ళకే ఎన్ని రకాల వలయాలు ఉంటే ఈరోజు ఈ మావోయిస్ట్ పార్టీ మొత్తానికి హెడ్ అయినటువంటి నంబాలకు 5 అంచెల భద్రత ఉంటుంది. 5 అంచెల భద్రత ఉంటుంది. ఒక్కొక్క భద్రతకు కనీసం అంటే 30 to 50 మధ్యలో పహారాగాస్తున్నారు. ఈరోజు అంటే దాదాపు 150 మందికి పైగా, 150 నుంచి 200 మంది నక్సలైట్లు ఆయనకు రక్షణగా ఉంటారు. ఆయన పక్కన ఉండేటువంటి ఒక వలయం, ఆ తర్వాత ఒక 100-200 మీటర్స్లో ఇంకొక వలయం, ఆ తర్వాత ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఇంకొక వలయం, అట్లా మొత్తానికైతే 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా పెద్ద ఎత్తున వలయాలు ఉంటాయి. సో ఆయన ఒక ప్లేస్ నుంచి ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టల్లో ఆయన ఉన్నాడు అని చెప్పేసి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడ చుట్టుముట్టడం జరిగింది. అక్కడ నుంచి ఆయన తప్పించుకొని వేరే ప్లేస్లోకి వెళ్తున్నాడు. సో ఈ 5 అంచెల భద్రతతో ఖచ్చితంగా వెళ్తాడు. కానీ ఇక్కడ చనిపోయింది ఎంతమంది? 27 మంది చనిపోవడం జరిగింది. దానిలో ఈయన కూడా ఒకడు. సో మరి మిగతా 200 మందో 150 మందో ఎక్కడ పోయినట్టు? అంటే ఇది కంప్లీట్గా ఒక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అది ఎన్కౌంటర్ కాదు. అది ఖచ్చితంగా ఈ నంబాల కేశవరావు అదేవిధంగా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ వీళ్ళకు అంటే ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టల్లో ఫెయిల్ అయినరు. ఆపరేషన్ కర్రెగుట్ట ఫెయిల్ అయినారు కాబట్టి పరువు మొత్తం కూడా దేశవ్యాప్తంగా పరువు పోయింది. దేశంలో ఉన్నటువంటి కర్రెగుట్టలు ఇంత పెద్ద సోదాలు చేసిన ఒక్క నక్సల్ కూడా చంపలేనటువంటి ఒక పరువు తీసుకొని అదేవిధంగా పోలీసులకు మధ్య ఇటు ఛత్తీస్గఢ్ మరియు సిఆర్పిఎఫ్ బలగాలకు మరియు తెలంగాణ బలగాలకు మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది. అంటే వీళ్ళు నక్సలైట్లని వాళ్ళు నక్సలైట్లని వీళ్ళు ఒక అంతర్గత యుద్ధం జరిగింది. దానిలో ఒక 3 తెలంగాణ సంబంధించినటువంటి బెటాలియన్ సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఈ క్రమంలో పరువు పోగొట్టుకున్నటువంటి కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఎక్కడ దొరకబడ్డారో తెలియదు కానీ మొత్తానికి తీసుకొచ్చేసి ఒక ఫేక్ ఎన్కౌంటర్ ద్వారా చంపిర్రు అనేది మనకున్నటువంటి సమాచారం. సో దీన్ని మరి ఏ విధంగా అంటే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఫేక్ ఎన్కౌంటర్ చేసి కూడా దాన్ని విజయంగా చెప్పుకుంటారంటే వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఈ పాలకులు అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 100% ఇది కొంత ఈ ఎన్కౌంటర్లో చాలా రకాల విషయాలు తెలవాలి. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈరోజు ఖచ్చితంగా మనం కూడా మనలాంటి పౌరులం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సరే వాళ్ళు మావోయిస్టులు రాజ్యాంగం ప్రకారం పోతున్నారా, రాజ్యాంగానికి విరుద్ధంగా పోతున్నారా పక్కన పెడితే వాళ్ళు చేసింది తప్పే అనుకుందాం. కానీ మరి వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు చేసింది కూడా తప్పే కదా. శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధమన్నారు. సీజ్ ఫైర్కు మేము రెడీగా ఉన్నాం, సీజ్ ఫైర్ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగిన తర్వాత కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మారణ హోమం జరుగుతూ ఉందంటే అది కూడా భారతదేశ పౌరులను చంపుతా ఉన్నారంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దీనిలో న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ కాదు, హ్యూమన్ రైట్స్ ఇన్వాల్వ్ కావు, ఏ కమిషన్స్ కానీ ఏవి కానీ ఇన్వాల్వ్ కావు. సో ఇలా భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు పాలన చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఇప్పటికైనా మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకోవడం మంచి పద్ధతి కాదు, మన దేశ పౌరులను చంపి మనమే సెలబ్రేట్ చేసుకోవడం మంచి పద్ధతి కాదనే విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది నంబాల కేశవరావు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ విషయానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషను మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఇది ఫేక్ ఎన్కౌంటర్, కోవర్ట్ ఆపరేషన్ ద్వారా జరిగినటువంటి ఫేక్ ఎన్కౌంటర్ అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో